నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి యొక్క హెల్త్కి సంబంధించి వనజక్క ఎప్పటికప్పుడు చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉంటారు కదా. ఈ రోజు కూడా ఒక టాపిక్ గురించి వనజక్క మాటలో తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే అక్క, డయాబెటిక్ ఈ సమస్యకి సంబంధించి ఇంతకుముందు చాలా రెమెడీస్ ఇచ్చున్నారు మీరు, కానీ చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. అంటే ఎన్ని యూజ్ చేసినా ఇంకా డయాబెటిక్ అనేది కొంత కంట్రోల్ కావట్లేదని, సో అంత ఉంటుంది. సో ఆ క్రమంలో ఇంకేమైనా సప్లిమెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే దీనికి ఇంకేమైనా చెయ్యాలా, ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, ఇంకేమైనా రెమెడీస్ అని చెప్పేసి అడుగుతున్నారు అక్క. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డయాబెటీస్ కానీ ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఇవన్నీ ఓకే. ఈ డిసీజ్ని ఏం చేస్తామంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు డయాబెటిక్ ఉన్నారు అన్న ఒక మైండ్ సెట్లో ఉంటాం మనం కదా. అలా అని కొత్తగా ఎవరికైనా డయాబెటీస్ వస్తే మనం యాక్సెప్టెన్స్, ఓకే నో ప్రాబ్లం అన్నీ యాక్సెప్ట్ చేసేస్తున్నాం, మనం రోగాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏవైతే ఇంప్లికేషన్స్ ఉంటాయో, సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే, డయాబెటీస్ ఒక పార్ట్ అయితే డయాబెటీస్ వల్ల వచ్చే రకరకాల అదర్ ప్రాబ్లమ్స్, డీజనరేషన్, మజిల్ డీజనరేషన్, మజిల్స్ అన్నగా అయిపోవడము, మాస్కులర్ డీజనరేషన్, కళ్ళు వీక్ అయిపోవడము, బోన్ డీజనరేషన్, ప్రతి ఒక్కటి డయాబెటీస్కి రిలేటెడ్ ఇవన్నీ బాడీ మొత్తాన్ని ష్రింక్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అది నెంబర్ 1. దాని తర్వాత డయాబెటిక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తున్నామంటే ఎటువంటి ఎఫర్ట్ లేకుండా కంటిన్యూస్ మెడికేషన్కి మనం షిఫ్ట్ అయిపోతున్నాం. మన బాడీని ఒక మెడికేషన్కి అలవాటు చేసేస్తున్నాం కంప్లీట్గా. అంటే డే అండ్ నైట్, మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవాల్సిందే, లేకపోతే మీ షుగర్ లెవెల్స్ హై అవుతాయి లేదా లో అవుతూ ఉంటాయి ఇవన్నీ. సో ఇట్లాంటివన్నీ కాకుండా ఫస్ట్ ఏంటంటే మనకు డయాబెటీస్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా డయాబెటీస్ వస్తే దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవడం ఒక నెంబర్ 1 థింగ్. ఓకే, వెంటనే వచ్చింది అని తెలవగానే మీరు కొన్ని చేంజెస్ చేసుకొని మీ లైఫ్ స్టైల్లో మార్చుకొని వెంటనే డయాబెటీస్ నుంచి బయటపడడం ఒకటి. కొంతమందికి ఏంటంటే క్రానిక్గా ఉన్నది, వాళ్ళు ఏదో పాపం ఏదైనా ఒక మంచి మెడిసిన్ వస్తే బాగుండు అని చూసుకుంటున్నారు. ఓకే, బట్ రకరకాల ఫార్ములేషన్స్, రకరకాల ఫార్ములాస్ రిలీజ్ వచ్చేసినాయి మార్కెట్లో, ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి, ఇన్సులిన్స్లో కూడా వెళ్ళిపోతున్నారు హై డయాబెటీస్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ నేను నార్మల్గా డైట్ అవన్నీ ఇస్తూ ఉంటాను. ఓకే, డైట్ ద్వారా వాళ్ళు ఏదో మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు కొంచెం డైట్ అని కూడా కంట్రోల్ చేసి మంచి ఆహారం తీసుకుంటే, లైఫ్ స్టైల్లో మంచి మార్పులు చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాకపోతే నేనేం చెప్తానంటే కంట్రోల్ కంటే కూడా డయాబెటీస్ని ముందు ఫ్యూచర్లో ఇంకా పెరగకుండా చూసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మంచిగా డైట్ అంటే ఎలాంటి డైట్ ఇస్తారు మీరు? ఎలాంటి డైట్ అంటే నార్మల్గా మనము డయాబెటీస్ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్లో చాయిసెస్ని మార్చుకోవాలి. ఒకటి, తినే పద్ధతి సేమ్ టైప్ ఉంటుందా? ఒక్కొక్కరికి యాక్చువల్లీ ఆయుర్వేద ప్రకారం డయాబెటీస్ మనకు తెలిసి టైప్ 1 టైప్ 2, ఆయుర్వేద ప్రకారం 18 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, యాజ్ పర్ నేను చదివిన వేదిక్ న్యూట్రిషన్లో 18 రకాల టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి. మనకు తెలిసి టైప్ 1 టైప్ 2 డయాబెటీస్, రైట్? సో దీన్ని మనం మంచి చేంజెస్ తోటి లైఫ్ స్టైల్. అయితే ఈ మధ్యలో నేను ఒక ప్రోడక్ట్ చూసాను. నేను జనరల్గా ప్రోడక్ట్స్ అవి ఏం సజెస్ట్ చేయను, బట్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ప్రోడక్ట్, టాప్ 1 ప్రోడక్ట్ అని చెప్పొచ్చు నేను. ఆ ప్రోడక్ట్ బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ అనమాట. సో ఇది జస్ట్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్ లాగానే మన డయాబెటీస్ కంట్రోల్ చేసే ఒక మంచి ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్తో చేసిన ఒక మంచి మెడిసిన్ ఇది. సో నేను ఈ రివ్యూస్ చదివి ఒకళ్ళిద్దరికి సజెస్ట్ చేశాను. చేసిన తర్వాత ఒకరికి 325 ఉన్న వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ అయింది. 3 monthsలో డయాబెటీస్ కంట్రోల్కి వచ్చేసింది కంప్లీట్గా. కంప్లీట్గా కంట్రోల్. ఆ కంట్రోల్కి మనం డయాబెటీస్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం ఒక పెద్ద టాస్క్ అనమాట. యాక్చువల్గా కంట్రోల్ అవ్వదు. ఈ రోజు 300 ఉంటే రేపు మేబీ 250 అవుతుంది, మళ్ళీ ఎల్లుండి మీరు చూడగానే 325 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫాస్టింగ్ షుగర్స్ ఏంటి, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ వెరీ హై వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ నేను ఎప్పుడైతే రివ్యూ చేసి చదివాను, యాక్చువల్గా నేను జనరల్గా చాలా చూసి నేను తొందరగా ఏది సజెస్ట్ చేయను, బట్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ 1 is approved by ఆయుష్ తెలంగాణ, 2 కంప్లీట్ ఆయుర్వేద ఫార్ములేషన్స్ తోటి, 3 ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిన్న ఒక ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, నేను చూపిస్తాను. డయాబెటిక్ కేర్ అనమాట. ఈ మెడిసిన్ చాలా బాగా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. ఎవరెవరు వాడొచ్చు? డయాబెటీస్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎనీ ఏజ్ గ్రూప్. ఈ మధ్య ఏజ్తో సంబంధం ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది కదా. అంటే నార్మల్గా వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ మెడికేషన్ ఇమీడియట్గా మానకుండా ఆ మెడికేషన్తో పాటు ఇది కంటిన్యూ చేసి
ఒక 3 monthsలో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే గనక, అంటే మళ్ళీ ఏంటి డయాబెటీస్ ఇవి వేసుకుంటున్నాం కంప్లీట్గా తగ్గిపోతుంది అని కాదు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇది వేసుకుంటున్నాను కదా నేను ఏదన్నా చేసేయచ్చు, నేను నా లైఫ్ని మొత్తము యూనో ఫుడ్ ఏది పడితే అది తినేయచ్చు, ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు అంటే కాదు. ఇది తీసుకుంటూ మీరు మంచి లైఫ్ స్టైల్లో మంచి మంచి చేంజెస్ చేస్తూ, ఇది ఎవరైతే నార్మల్గా వాడుతూ ఉంటారు కదా మెడిసిన్, ఆ మెడిసిన్తో పాటు ఈ డయాబెటిక్ వాడుతూనే ఇది కూడా వాడాలి. ఎందుకంటే ఇమీడియట్గా మానితే మాత్రం ఆల్రెడీ ఒక మెడిసిన్కి యూజ్ అయి ఉన్నారు కదా వాళ్ళు, సో అది వాడుతూ ఒక 3 months ఇది కూడా కంటిన్యూ చేస్తే సేమ్ ప్రొసీజర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీల్ తర్వాత 2 times మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవడము, వాడు దాంతోపాటు తీసుకొని ఒక 3 నెలల తర్వాత వాళ్ళు పీరియడిక్ చెకప్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ చేయించుకోవచ్చు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 3 monthsలో మనకి ఎందుకంటే ఈ మధ్య 3 months యావరేజ్ షుగర్ చూస్తున్నారు కదా, సో 3 month యావరేజ్ షుగర్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మన షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయి. అందుకని ఇది 3 months కంటిన్యూ చేయమంటున్నాను. ఓకే, దాని తర్వాత ఓన్లీ ఇది ఒకటి వాడితే సరిపోతుందా? ఒకవేళ కంట్రోల్ అయిపోయింది అనుకో ఇంకా మెడిసిన్తో పనే ఉంది మనకి. ఒకసారి కంట్రోల్ ఉంది మనకి 3 months యావరేజ్ చూసుకుంటున్నప్పుడు వీఆర్ రేంజింగ్ బిట్వీన్ 5.6 HbA అంటారు కదా, అట్లా ఉన్నప్పుడు మనం మందులు వాడక్కర్లేదు. నార్మల్గా మనం లైఫ్ స్టైల్లో చేంజెస్, డైట్లో మంచి మార్పులు చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అని ఫిజికల్గా ఫిట్గా ఉంటూ మంచి నిద్ర, మంచి ఆహారపు అలవాట్లు ఇవన్నీ చేసుకుంటే ఇంకా మెడిసిన్తో పనే ఉంది. సో డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంట. కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. సో నేను నార్మల్గా ఈ మధ్య ఐ హావ్ కమ్ అక్రాస్ నంబర్ 1 అనమాట. అమెజాన్లో అయితే చాలా సూపర్గా సేల్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ డయాబెటిక్ కేర్. సో ఇది నేను ఈ మధ్య సజెస్ట్ చేస్తాను. దాంతోపాటు రెగ్యులర్గా మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ చేయించుకుంటూ ఉండడం చేసుకుంటే డెఫినెట్గా డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, అంటే ఈ బీ బెటర్ డయాబెటిక్ కేర్ మాత్రమే ఉందా, ఇంకేమైనా హెల్త్ కేర్స్ కూడా ఉంటాయి వీళ్ళల్లో? ఇంకా వేరే కూడా ఉన్నాయి ప్రోడక్ట్స్, వాటి గురించి చెప్తాను. ఓకే, సూపర్ అక్క, నిజంగా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అక్క. అంటే చాలా మందికి ఈ ఆయుర్వేదిక్ మూలికలు ఇవన్నీ వాడడం కాస్త కష్టం అవ్వచ్చు, సో అలాంటి వాళ్ళకి ఇలాంటి సప్లిమెంట్ ఇది కూడా కంప్లీట్లీ ఆయుర్వేదిక్, ప్రతిదీ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్. బట్ ఏదో పౌడర్లు తెచ్చుకోవడం అలా కాకుండా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, ఇంకా ఈజీ ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఇప్పుడు నేను 10 ఇంగ్రీడియంట్స్ చెప్తాను. నేనేం చెప్తానంటే నార్మల్గా మనం ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెమెడీ చెప్తూ ఉంటాం. మెంతులు తినండి, మునగాకు తినండి, లేకపోతే తిప్పతీగ వేసుకోండి, త్రిఫల తాగండి, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాం కదా. అవన్నీ ఒకటే దాంట్లో అంటే వేసుకుంటే కూడా మనకేంటంటే నార్మల్గా మన బాడీకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే తినాలి. కోవిడ్ టైంలో మనం ఏం చేసాం, పసుపు తినమన్నారు, ఒకటే పసుపు తినేసి దానివల్ల వచ్చిన రియాక్షన్స్ దానికి వచ్చేసినాయి. సో సిమిలర్లీ డయాబెటీస్ అది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒకటి చెప్పగానే మనం ఎక్కువగా అతిగా చేసేస్తూ ఉంటాం. సో మన బాడీకి ఎంత కావాలి అంత చిన్న మెడిసిన్ లాగే వేసుకోవాలి ఏదైనా. సో అన్నీ కలిపి మనం మెడిసిన్ తయారు చేసుకోలేం. కాబట్టి నేను ఎప్పుడైతే ఈ ఫార్ములేషన్ చూసానో ఈ డయాబెటిక్ కేర్ది, బీ బెటర్ డయాబెటిక్ కేర్ది, అందులో అన్ని ఫార్ములేషన్స్ చూసిన తర్వాత డైలీ 2 tablets విల్ గివ్ గుడ్ రిజల్ట్. అక్క మరి ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఈ బీ బెటర్ డయాబెటిక్ కేర్ కావాలని అనుకుంటారు, మరి అలాంటి వాళ్ళు ఎలా ఆర్డర్ చేయాలి అది కూడా కొంచెం చెప్తారా? ఇది యాక్చువల్గా అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్లో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ బికాస్ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇది. కింద నంబర్స్ ఇస్తాను నేను, ఆ నంబర్స్ డిస్ప్లే చేస్తే దానికి కూడా కాల్ చేసి మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూసారు కదా, డయాబెటిక్ ఉంది అని చెప్పేసి బాధపడవలసిన అవసరం లేదు, అలాగని మరీ ఓవర్ ఇది అంటే పర్లేదు ఏది వచ్చినా పర్లేదు అన్నట్టు కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో వంచ కదే కదా చెప్పారు. సో డయాబెటిక్ ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవడం మన చేతిలో ఉంది. దానికోసం ఒక మంచి సప్లిమెంట్ అనేది వనజక్క ఇచ్చారు కదా, బీ బెటర్ డయాబెటిక్ కేర్. మరి ఎవరైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. మరో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.